ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కార్తీక మాసం మొదటి రోజు నుండి ఈ రోజు వరకు కూడా నాకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు కూడా ప్రతినిత్యం శివాలయానికి వెళ్ళి శివయ్యకి అభిషేకం అయితే చేయించుకుంటున్నాను. మంచినీటితో కానీ, కొబ్బరి నీళ్ళతో కానీ, పాలతో కానీ, పంచామృత అభిషేకాలతో కానీ, తేనెతో కానీ ఇలా ఏ ద్రవ్యం వీలైతే ఆ ద్రవ్యంతో నేను శివయ్యకైతే అభిషేకం చేయించుకుంటున్నాను. శివయ్యకు ప్రతినిత్యం కూడా మనము అభిషేకం చేసినట్లయితే ఇంట్లో అయినా గుడిలో అయినా సరే కష్టాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. అలానే ఐశ్వర్య ప్రాప్తి కూడా వస్తుంది అని మనకి పురాణాలు చెప్తున్నాయండి. ముఖ్యంగా మనశ్శాంతి కోసం అయితే మాత్రం శివాలయంలో వెళ్ళి కూర్చుంటే నిజంగా ఆ మనశ్శాంతి అనేది దొరుకుతుంది అని నేను స్వయంగా చూశాను, అందుకే చెప్తున్నాను. అంతేకాకుండా బ్రహ్మ ముహూర్తంలో కృతికా నక్షత్రం ఉండే సమయంలో ఇంట్లో పూజ అంతా కూడా ముగించుకొని గుడికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి అక్కడ నేను దీపారాధన కూడా చేస్తున్నాను. ఈ కార్తీక మాసంలో మనం తెలిసి కానీ తెలియకుండా కానీ ఒక్క దీపాన్నైనా సరే శివాలయంలో వెలిగించుకున్నాము అంటే మన జీవితం ప్రకాశవంతం అవుతుంది. మన కష్టాలు తొలగి మనకి మనశ్శాంతి అనేది లభిస్తుందండి. ఒకవేళ గుడికి వెళ్ళకపోయినా సరే ఇంట్లో అయినా శివయ్యకి ఒక్క బిల్వపత్రం సమర్పించి మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకున్నట్లయితే మన కష్టాలన్నీ కూడా దూరమయ్యి మన కుటుంబం అంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే నేను ఇంట్లో శివయ్యకి సింపుల్గా ఎలా అభిషేకం చేసుకుంటున్నాను అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఈ కార్తీక మాసంలోనే కాదండి, ఎప్పుడైనా సరే శివయ్య అభిషేక ప్రియుడు. శివయ్యకు గనక మనం విశేషంగా అభిషేకం చేయించుకున్నట్లయితే ఎంతో కొంత మనశ్శాంతి దొరుకుతుంది మనకి. ప్రత్యేకంగా స్వచ్ఛమైన తేనెతో గనక మనం శివయ్యకి అభిషేకం చేసుకున్నట్లయితే మనకుండే అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమయ్యి కష్టాలు దూరమయ్యి ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలోని మనం బ్రాహ్మణునికి ఎవరికైనా సరే స్వచ్ఛమైన తేనెను గనక దానం చేసినట్లయితే మనకుండే దోషాలు పోయి ఇంట్లో ఎలాంటి కష్టాలున్నా దూరం అయ్యి ఇంట్లో మనశ్శాంతి అనేది లభిస్తుంది. అలానే మనకి ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ చాలా వరకు నెమ్మదిగా క్లియర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అయితే స్వచ్ఛమైన తేనె అనగానే నాకు గుర్తొచ్చేది మాత్రం బీ ఫ్రెష్ వాళ్ళ హనీ ఉత్పత్తులండి. బీ ఫ్రెష్ అనేది మనకి ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అండ్ అలాగే వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంది. దీన్ని నడిపిస్తుంది ఒక ఉమెన్ అనమాట. ఒక లేడీ కొంతమంది లేడీస్కి ఉపాధి కల్పిస్తూ స్వచ్ఛమైన తేనెని తయారు చేస్తూ మనందరికి కూడా అందిస్తున్నారు. మన వరకు ఏంటి, దేవుడికి ఏది సమర్పించినా స్వచ్ఛమైన సమర్పించాలని కోరుకుంటాము. అలాంటి స్వచ్ఛమైనది తేనె ఎంత కల్తీ జరుగుతుందో తెలుసు కదా ఈ మధ్యకాలంలోని. అలా ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన తేనె మనకైతే బీ ఫ్రెష్ వాళ్ళు అందిస్తున్నారు. అది కూడా ఉమెన్స్ని చాలామందిని సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి కల్పిస్తూ స్వచ్ఛమైన తేనెనైతే మనకు అందిస్తున్నారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని తేనె బాటిల్స్ అయితే తెప్పించుకున్నాను. ఇందులో కొన్ని అభిషేకం చేయడానికి, ఇంకొన్ని వచ్చేసి నేను దానం ఇవ్వడానికి అని చెప్పి తీసుకున్నాను. ఈ కార్తీక మాసంలోని తేనెని మన పిల్లల చేత్తోని దానం ఇస్తే చాలా మంచిదండి. ఎవరికైనా సరే మీరు స్వయం పాక దానంలోని తేనె కూడా యాడ్ చేసి కనుక ఇచ్చారనుకోండి నిజంగా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. అండ్ వీళ్ళ ప్యాకేజింగ్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది. గ్లాస్ బాటిల్స్లో వచ్చినా కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా వచ్చిందండి. అండ్ క్యాప్స్ కానీ ఎక్కడ లీకేజ్ కానీ ఏమీ లేకుండా వచ్చింది. అభిషేకం చేసినప్పుడు కానీ దాన్ని ఓపెన్ చేసి చూసినప్పుడు కానీ ప్యూర్ ఆర్గానిక్ అనేది స్పష్టంగా తెలుస్తుందన్నమాట. సో నాకు అదైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ మధ్యకాలంలో తేనె అంటే ఎలాంటి బ్రాండ్ కొన్నా సరే అది స్వచ్ఛంగా నాకు అనిపించట్లేదు. కానీ ఈ బీ ఫ్రెష్ వాళ్ళ హనీ మాత్రం చాలా స్వచ్ఛంగా అనిపించింది. చూడగానే ఆ ప్యూర్ ఆర్గానిక్ అనేది మన కంటికి తెలుస్తుంది, మనం టచ్ చేస్తే తెలుస్తుంది. అందుకే నేను తీసుకున్నాను. ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే నేను వీళ్ళ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను అండ్ వెబ్సైట్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చూడండి. ఒకవేళ ఎవరైనా
మీరు బిజినెస్ చేసుకుంటే కనుక వీళ్ళు హోల్సేల్గా అండ్ రీటైల్గా కూడా సేల్ చేస్తారు. మీరు బల్క్లో తీసుకుంటే తగ్గించేస్తారు. ఒకవేళ ఎవరైనా దీన్ని బిజినెస్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు ఎలా అయితే తేనెను ఉత్పత్తి చేస్తారో ఆ మిషనరీ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉందండి. ఇంటి దగ్గరే కూర్చొని చక్కగా వీళ్ళు గైడ్ చేస్తున్నట్టు మనం హనీని అయితే సేల్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ దగ్గర మనం జాయిన్ అవ్వచ్చు కూడా. వాళ్ళు హనీని ఎలా ఉత్పత్తి చేస్తారు ఏంటి అనేది మొత్తం ఆర్గానిక్గా ఇక్కడ నేను కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కూడా పెడతాను, వీలైతే చూడండి. మన లేడీస్ అందరికీ కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారనమాట. సో మీకు కూడా కావాలనుకుంటే తీసుకోండి. చాలా చాలా స్వచ్ఛంగా ఉంది. నా వరకు నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రజెంట్ కార్తీక మాసం సందర్భంగా వాళ్ళు ఆఫర్ను కూడా ఇస్తున్నారండి. ఒక కేజీ తేనె కొంటే 25 grams ఆఫ్ ప్యాక్స్ తేనె ప్యాక్స్ ఏంటంటే తేనె ప్యాకెట్లు 5 ఇస్తున్నారు ఫ్రీగా. అండ్ అలాగే అర కేజీ కొంటే కనుక 25 grams ఆఫ్ ప్యాక్స్ 2 అయితే ఇస్తున్నారనమాట. అండ్ ఎప్పటికప్పుడే మంచిగా ఆఫర్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. అండ్ ఎవరికైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి షుగర్ అవాయిడ్ చేసుకొని తేనె చాలామంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఫ్రూట్ సలాడ్స్లో కానీ, కాఫీ టీల్లో కానీ, స్నాక్స్లో కానీ, ఇలా వెయిట్లో అయినా సరే డయాబెటిక్ పేషెంట్స్ కానీ బరువు తగ్గడానికి ఇలా ఎవరికైనా సరే ప్యూర్ హనీ కావాలి అనుకుంటే మాత్రం వీళ్ళని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. నిజంగా చాలా చాలా మంచి ఆర్గానిక్ తేనెనైతే వీళ్ళు అందిస్తున్నారనమాట. సో నా వరకు నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా కావాలనుకుంటే ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని. సో ఇలా నేను ప్రతినిత్యం కూడా శివయ్యకి అయితే మనస్ఫూర్తిగా అభిషేకం చేసుకుంటున్నాను. ముందుగా స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తున్నానండి. నీరుని మించిన అభిషేక ద్రవ్యం ఏదీ లేదు కాబట్టి నీటితోనైతే అభిషేకం చేస్తున్నాను. అలానే తర్వాత స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేస్తున్నాను. ఆ తర్వాత స్వచ్ఛమైన బీ ఫ్రెష్ వల్ల తేనెతో అయితే అభిషేకం చేసుకుంటున్నాను. ఇంట్లో అభిషేకం చేసుకోవడంతో పాటు బయట అంటే గుడికి వెళ్ళి కూడా అక్కడ కూడా నేను తేనె అనేది రోజు కూడా కొంచెంగా సమర్పించి నేను అభిషేకం అయితే చేయించుకుంటున్నాను అనమాట. అక్కడ గుడిలో చూసిన పూజారులు కూడా అన్నారు, తేనె చాలా స్వచ్ఛంగా ఉందమ్మా అంటే చాలా బాగుంది, మాకు నిజంగా పర్సనల్గా చాలా చాలా బాగా నచ్చింది అని చెప్పారు. సో అందుకే నేను మీకు ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది అనమాట. సో మరోలా అనుకోకండి. అండ్ ఇలాగా అభిషేకం అంతా చేసుకున్న తర్వాత ఆ ద్రవ్యాలంతటినీ కూడా తీసి నేను ఇంట్లో అందరికీ కూడా పంచిపెడుతున్నాను. ఎందుకంటే నీళ్లు మంచివి, పాలు మంచివి, కొంచెమే తేనెతో అభిషేకం చేస్తున్నాను కాబట్టి వాటిని అందరం కూడా కొంచెంగా తీసేసుకుంటున్నాం అనమాట. సో ఎక్కడా పడేయకుండా అలా అభిషేకం అంతా కూడా చేసుకొని ఇంట్లో పనంతా కూడా ముగించుకొని మేము దగ్గరలో ఉండే శివాలయానికి ఉదయాన్నే వెళ్తున్నామని చెప్పాను కదా. ఉదయాన్నే దీపారాధన చేసేసుకొని అభిషేకం అంతా కూడా చేసుకున్న తర్వాత గుడికి వెళ్తున్నాం. సుమారు 11 గంటల ప్రాంతంలోని గుడికి అయితే వెళ్తున్నాం. ఎందుకు అంటే అక్కడ సేవ చేసుకోవడానికి. కార్తీక మాసంలోని భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి పూజలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి గుడిలో కూడా చాలా ఎక్కువ పని ఉంటుందండి. గుడిలోకి ఎవరైతే మెయింటెనెన్స్కి పెడతారో అంటే క్లీనింగ్ చేయడానికి కానీ వాటికి ఎవరినైతే పెడతారో వాళ్ళొక్కరికే ఆ కష్టం వదిలేయకుండా మనం కూడా మనకు తోచినంత సాయం చేస్తే బాగుంటుంది అన్నట్లు ఇప్పుడనే కాదు గత కొద్ది సంవత్సరాలుగా మేము ఎప్పుడు కూడా మాకు దగ్గరలో ఉండే బాబా టెంపుల్ అంటే అందులోనే శివాలయం, భైరవ స్వామి, గోపాలకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇలా అన్ని దేవుళ్ళు కలిపి ఒక ఆలయం అయితే ఉంటుందన్నమాట. సో అక్కడికైతే వెళ్ళి మాకు దగ్గర మాకు అనువుగా ఉంటుంది కాబట్టి అక్కడికైతే వెళ్ళి మేము సేవ అయితే చేస్తాము. సేవ అంటే ఏం లేదండి, అక్కడ ఉండే ఏవైనా దీపపు కుందులు కానీ ఏదైనా సామాను కానీ ఉంటే క్లీన్ చేస్తాము. అలానే గుడికి వచ్చి వెళ్ళిపోయిన భక్తులు దీపారాధన, పసుపు కుంకాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దేవుడిని ఆరాధిస్తారు. అలానే వదిలేసి వెళ్ళిపోతే గుడి ఎవరు చేస్తారు, మనందరిది గుడి కాబట్టి సో వాటిని అన్నిటిని కూడా మేము శుభ్రం చేసి మాప్ పెట్టి తొడవడం ఇలా సర్దడం అవన్నీ కూడా చేస్తామన్నమాట. వీలైతే కార్తీక మాసంలోనే కాదు ఎప్పుడైనా సరే గుడికి వెళ్తే కనుక ఏదో ఒకటి సేవ చేసి రండి. మనం పూజ చేసిన కన్నా ఎక్కువ ఫలితం దీనిలో వస్తుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎంతో కొంత మనశ్శాంతి అయితే దొరుకుతుంది. నేను ఎక్కువ మనశ్శాంతిని వెతుక్కునేది మాత్రం దేవుడి గుడిలో సేవ చేసినప్పుడే మనశ్శాంతిని వెతుక్కుంటాను. ఎందుకంటే సైలెంట్గా చేసుకుంటాము, ఏదో మాట్లాడుతూ చేసుకుంటాము, అంటే వేరే ఏ ఆలోచనలు కూడా అంటే
మనకి అంటే వేరే ఏ ఆలోచనలు బయట నుండి ఏమీ రావండి. చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. సో అందుకే ఇక్కడికైతే వెళ్ళి మేము సేవనైతే చేసుకుంటాము. నేను ఇంకా మా ఫ్రెండ్ ఇప్పుడనే కాదు ఎప్పుడు చేస్తాము. కానీ గత కొద్ది సంవత్సరాలతో పోల్చుకుంటే, ఎందుకంటే నేను ఎవ్రీ ఇయర్ కూడా వీడియో పెడుతున్నాను, ఇలా చేయకండి, గుడిలో ఇలా చేయకండి, చెత్త చెదారం వేసేయకండి, ఇది మనందరిది అని చెప్పి గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్నాను. నిజంగా నేను చెప్పిన తర్వాత చాలా వరకు మార్పు అయితే నాకు కనిపించింది గుడిలోని. ఎక్కడ కూడా పేపర్స్ కానీ అలాంటివి ఏమీ కనిపించట్లేదు, కవర్స్ కనిపించట్లేదు, చాలా నీట్గా ఉంటుంది. అండ్ నీట్గా దీపారాధన కూడా చేసుకొని వెళ్తున్నారు. చాలా వరకు ఒక 100%లోని 50% వరకు కూడా నిజంగా గుడిని మాత్రం చాలా నీట్గానే భక్తులందరూ కూడా మెయింటైన్ చేస్తున్నారు. దానికి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఇంకా ఎవరైనా ఒకవేళ అలా చేయకపోతే కనుక చేయండి. శుభ్రంగా ఉంటే బాగుంటుంది. మన ఇల్లు ఎంత గొప్పగా మనం చూసుకుంటామో మన దేవాలయాన్ని కూడా అంతే గొప్పగా మనం చూసుకోవాలి. కాబట్టి వీలైతే కనుక ఎవరైనా సరే కొంచెం వచ్చి సేవ చేయడానికి ట్రై చేయండి. చాలా మంచిది సేవ చేస్తే. శివాలయం అనే కాదు, ఏ ఆలయమైనా సరే, చిన్న గుడి అయినా పెద్ద గుడి అయినా సరే సేవ చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఒక చిన్న విషయాన్ని అయితే షేర్ చేసుకుంటున్నాను. వీలైతే కనుక సేవ చేయండి. సో అలా మేము అక్కడ దేవాలయానికి వెళ్ళి మొత్తం అక్కడ ఉండే సామాగ్రి అంతా కూడా తీసి, పువ్వులన్నీ కూడా తీసి ఒక కవర్స్లో వేసేసి తుడిచి మొత్తం మాప్ అంతా కూడా పెట్టేశాము. చాలా పెద్ద టెంపుల్ అవ్వడం వల్ల ఒకళ్ళిద్దరితో అయ్యే పని కాదండి ఇది. అక్కడ ఉండే మెయింటైన్ చేసేవాళ్ళు కూడా చాలా కష్టం కదా. కాబట్టి మామూలు రోజులు వేరు, భక్తులు వచ్చిన తర్వాత ఎక్కువ మంది వస్తే ఆ రోజులు వేరు. కాబట్టి వాళ్ళు ఒక్కరి మీదే ఆ కష్టాన్ని వదిలేయడం కూడా కరెక్ట్ కాదేమో అని నా భావన. జీతం ఇస్తున్నారు కదా అంటే జీతం ఇచ్చినా కూడా ఎంతో కొంత మనం కూడా సాయం చేస్తే వాళ్ళకి ఇండైరెక్ట్గా ఎంతో కొంత మనం సాయం చేసిన వాళ్ళం అవుతామని నా పర్సనల్ ఒపీనియన్. ఎవరికైనా నచ్చితే మాత్రం చేయండి. అండ్ గుడికి ఎవరు వెళ్ళినా కూడా దీపారాధన ఎవరు చేసుకున్నా శుభ్రంగా ఉంచండి ఆ ప్రాంతాన్ని. ఒకవేళ ఈ గుడికి కనుక మీరు వచ్చి సేవ చేయాలనుకుంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని స్వయంగా తీసుకెళ్ళి మీరు అందరం కలిపి సేవ చేద్దాము. అండ్ అలాగే ఎవరైనా ప్రత్యేకమైన పూజలు చేయించుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ప్రత్యేకంగా అమావాస్య రోజు కాలభైరవ స్వామికి పూజ చేయిస్తారు. పిల్లల కోసం అండ్ పిల్లలు పుట్టలేని వాళ్ళ కోసం, ఇలా ఏదైనా సరే ఇంట్లో సమస్య ఉంటే కనుక కాలభైరవ స్వామికి పూజ చేస్తారు. అలానే శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు జరిపిస్తారు. అంతేకాకుండా శివాలయంలో పూజలు జరిపిస్తారు. అండ్ సాయిబాబాకి సాయి దివ్య పూజలు ప్రత్యేకంగా గుడిలోని చాలా బాగా జరిపిస్తారండి. అండ్ ఇక్కడ సాయిబాబా దివ్య పూజ చేసుకున్న వాళ్ళు ఎంతోమంది మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు. అండ్ దత్తాత్రేయ స్వామికి కూడా ప్రత్యేకమైన పూజనైతే చేయిస్తారు. అండ్ అది నేను ప్రత్యేకంగా నా పర్సనల్గా నేను ఫీల్ అయ్యాను. దత్తాత్రేయ స్వామి పూజ నేను చేయించుకున్నాను, భైరవ స్వామి పూజ చేయించుకున్నాను, ఇలా చాలా వరకు పూజలు అయితే చేయించుకున్నాను. అండ్ సుబ్రహ్మణ్య స్వామి పూజ కూడా చేస్తారు పిల్లలు పుట్టలేని దంపతులకి ఎవరికైనా కూడా. మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా ఒక్కసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆన్సర్ చేస్తాను. అండ్ దగ్గరుండి నేను టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ పూజారులకు కూడా చెప్తాను కావాలంటే. సో ఎందుకో నాకు చాలా మహిమ అనిపిస్తుంది ఈ టెంపుల్. వెళ్ళగానే చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అనమాట. సో మీకు కూడా ఎవరికైనా తెలియకపోతే కనుక మద్దిలపాలెంలో ఉంటుందండి. మద్దిలపాలెం రామాలయం దగ్గరలో ఉంటుంది. శ్రీ సాయిబాబా ధ్యాన మందిరం అంటే ఎవరైనా చెప్తారు. పెద్ద బాబా గుడి అన్నా కూడా ఎవరైనా చెప్తారనమాట. ఇంకా అంతకీ మీకు డౌట్ ఉంటే కనుక నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకా మీకు క్లియర్గా నేను అక్కడ రిప్లై అయితే ఇస్తానమాట. సో ఇలా పైన అంటే ఇక్కడ మొత్తం 2 floors అయితే ఉంటుంది. పైన అన్ని దేవుళ్ళ టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి బాబా టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో బాబా టెంపుల్లో కూడా అందరూ దీపారాధన అయితే పెట్టి వెళ్ళిపోతారు కదా. సో అవన్నీ కూడా ఇక్కడ మేము క్లీన్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ బాబా గుడిలో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. స్వయంగా షిరిడిలో చూస్తే ఎలా అయితే ఉంటుందో టెంపుల్ అలా అనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ సాయి దివ్య పూజ అనేది చాలా ప్రత్యేకంగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఎవరైనా సరే రావాలనుకుంటారండి. అండ్ దత్తాత్రేయ స్వామి పూజ కూడా చాలా బాగా చేస్తారనమాట. సో మీరు ఎవరైనా రావాలనుకుంటారండి. అండ్ స్వయంపాక దానాలు కానీ దీపదానాలు కానీ అన్నీ కూడా చాలా బాగా చేస్తారు. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది, నేను చాలా గుడిలో వెళ్తే అక్కడ అంటే ఈ మాట చెప్పొచ్చలేదు కానీ చాలా కొంచెం కోప్పడడం అండ్ ఒకరినొకలాగా చూడడం అలాగా చేస్తూ ఉంటారు. మేము చాలా టెంపుల్స్ తిరుగుతాం కాబట్టి నాకు మోస్ట్లీ అర్థమవుతుంది
బట్ ఇక్కడ ఎవరిని కూడా ఎలాంటి భేదం చూపించరు. డబ్బులు ఇస్తేనే మీ గోత్రనామాలు చదువుతాము అనే అస్సలు ఉండదండి. ఎవరికైనా సరే ఈక్వల్గా పూజ చేస్తారు ఈ టెంపుల్లో. నాకు అది చాలా 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 బాగా నచ్చుతుంది. మేము ఎందుకంటే ఈ కార్తీక మాసంలోని ఆ గుడి దగ్గర ఎవరో ఒకరు ఎక్స్పైర్ అయిపోయారని చెప్పి ఒకరోజు గుడి క్లోజ్ చేస్తే మేము వేరే గుడికి వెళ్ళాము, చెప్పకూడదు కానీ అక్కడ మేము మర్చిపోయి డబ్బులు పట్టుకెళ్ళలేదని చెప్పి మేము డబ్బులు ఇవ్వకపోతే మా గోత్రనామాలు చదవలేదు. లిటరల్లీ ఆ రోజు ఎంత బాధ అనిపించిందో, నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. ఈరోజు కాకపోతే రేపిస్తాం కదా అని అనుకున్నాం కానీ బట్ వాళ్ళు అలాగా అందరికీ చదివి మా ఫ్రెండ్కి నాకు వదిలేసి వెళ్ళిపోవడంతో చాలా బాధ అనిపించింది. బట్ ఈ టెంపుల్లో అలా అయితే అస్సలు జరగదు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్